నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమా ట్రెండ్ తో పాటు వెబ్ సిరీస్ ట్రెండ్ కూడా కొనసాగుతుంది. ఒక భాషలో వెబ్ సిరీస్ ను తీసి అన్ని భాషల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేస్తున్నారు. అయితే వెబ్ సిరీస్ లలో చిన్న పెద్ద నటులనే తేడా కూడా లేకుండా ప్రతి ఒక్కరూ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లలో కూడా హాట్ ఫ్లాప్ లు ఉన్నాయి. 2023 ఏడాదిలో చూసుకున్నట్లయితే కొన్ని సిరీస్లు మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నుంచి మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే చూసిన ప్రతి ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్ గా సాగిన సిరీస్ లో టాప్ 10 సిరీస్లు ఏవేవి ఉన్నాయో తెలుసుకుందాం. 2023లో హిట్ అందుకున్న సిరీస్లలో మొదటి స్థానంలో దూత ఉంది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన దూత సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సిరీస్ లో నాగ చైతన్య చాలా కొత్తగా కనిపించడంతో ఈ సిరీస్ లో చేసినందుకు ఆయనకి మంచి పేరైతే వచ్చింది. విక్రమ్ కే కుమార్ నాగ చైతన్య కాంబినేషన్ లో ఇప్పటికే మనం థ్యాంక్ యూ అనే 2 సినిమాలు వచ్చాయి. ఈ 2 సినిమాల్లో మనం మంచి విజయం సాధించగా థ్యాంక్ యూ మాత్రం భారీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఈ సిరీస్ ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫర్సీ బాలీవుడ్ హీరో అయిన షాహిద్ కపూర్, తమిళ స్టార్ నటుడు అయిన విజయ్ సేతుపతి మెయిన్ రోల్ లో వచ్చిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ రావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఎలాగైతే వాళ్ళు సక్సెస్ ని సాధించారో ఇప్పుడు ఈ సిరీస్ తో కూడా చాలా మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఫర్జీ కథ విషయానికి వస్తే తాత స్థాపించిన ఒక పత్రికా కార్యాలయం మూతపడుతుంది. దాన్ని ఎలాగైనా సరే ఓపెన్ చేయాలని యువకుడు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు. ఇదే కథతో ఈ సిరీస్ అనేది తెరకెక్కింది. ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ రానా నాయుడు. వెంకటేష్ రానా నటించిన రానా నాయుడు సిరీస్ కొంచెం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కినప్పటికీ చాలా మంచి సక్సెస్ ని సాధించింది. ముఖ్యంగా వెంకటేష్ లాంటి ఒక ఫ్యామిలీ హీరో ఇలాంటి బోల్డ్ కంటెంట్ తో నటించడం కొంతమంది ఆయన అభిమానులను ఇబ్బంది పెట్టినప్పటికీ నటుడు అంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి కాబట్టి అందులో భాగంగానే వెంకటేష్ ఈ పాత్రని పోషించాడు అనేది గుర్తుంచుకొని కనుక ఈ సిరీస్ ని చూస్తే అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రియల్ స్టోరీ ది రైల్వే మ్యాన్. 1984వ సంవత్సరంలో గ్యాస్ లీకేజ్ ని ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందిన సిరీస్ గా కూడా ఇది మంచి గుర్తింపును సాధించుకుంది. ఇక ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కలాపాని. అండమాన్ నికోబార్ దీవుల్లోని నీరు ఎందువల్ల కలుషితం అవుతుంది అనే బేసిక్ పాయింట్ ని తీసుకొని దాన్ని ప్రేక్షకుల ముందుకు అర్థమయ్యే రీతిలో వాళ్ళు అంగీకరించే విధంగా తెరకెక్కించి చూపించిన సిరీస్ కాలాపాని. కొత్త కాన్సెప్ట్లు అంటే ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ ని చూడొచ్చు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ది ఫ్రీలాన్సర్. ఈ సిరీస్ ఐసిస్ వలలో చిక్కుకున్న మహిళని ఓ వ్యక్తి కాపాడడానికి చూస్తాడు. మొత్తానికి ఆ వ్యక్తి ఆ మహిళను కాపాడా లేదా అనే ఒక కథాంశంతో క్యూరియాసిటీని రేకెత్తించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సేవ్ ది టైగర్స్. ఒక ముగ్గురు కపుల్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. నిజానికి ముగ్గురు భర్తలు వాళ్ళ భార్యల చేతుల్లో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు అనే కథాంశంతో తెరకెక్కించి చాలా కామెడీగా ఉంటూనే ఇది ఒక మంచి సందేశాత్మకమైన సిరీస్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. స్కామ్ 2003 ది తెలుగు స్టోరీ. 2023వ సంవత్సరంలో స్టాంప్ పేపర్ మోసానికి గురైన అబ్దుల్ కరీం తెలుగు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించే ఈ స్కామ్ ఇది సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దహర్ ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయిన ఒక అమ్మాయి కేసుని సాల్వ్ చేయడమే ఈ సిరీస్ మెయిన్ ప్లాట్ఫామ్ గా. ఇక ఈ సిరీస్ చాలా ట్విస్ట్లతో కూడుకొని ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పిప్పా. ఇషాన్ కట్టర్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ 1971వ సంవత్సరంలో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో తన అన్నదమ్ములతో కలిసి పోరాటం చేసిన కెప్టెన్ బలరాం సింగ్ మొహతా జీవిత కథ ఆధారంగా రూపొందించింది. ఈ సిరీస్ చాలా కొత్తగా ఉండటమే కాకుండా చూసిన ప్రతి ప్రేక్షకుడిని కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇవ్వండి 2023లో మంచి టాక్ ను తెచ్చుకున్న 10 వెబ్ సిరీస్లు. మరి 2024లో ఓటీటీ ప్లాట్ఫామ్ ఎలాంటి వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరించుతుందో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.